సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్యామిలీ ట్రిప్ షూట్ అదన్నీ వల్ల అవ్వట్లేదు, డేట్స్ అదన్నీ సెట్ అవ్వట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. కారా స్నాక్ షాపా బేకరీ. తిను, బాగా తిను. నువ్వు తింటమే నాకు కావాలి. ఇదొకటి సీక్రెట్ బాక్స్ అన్నమాట. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు కుక్కు, హాయ్ అని చెప్పు. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రెడీ అయ్యి వీఆర్ జస్ట్ స్టార్టెడ్ అనమాట. చెప్పినట్టు టెంపుల్ వెళ్తున్నాం, ఒక ఫ్యామిలీ ట్రిప్. చాలా రోజు తర్వాత అందరూ కలిసి వెళ్తున్నాం. అందరూ అంటే నేను, మమ్మీ, డాడీ, నా కుక్కు పిల్ల. we four are going to temple. ఫ్యామిలీ ట్రిప్ షూట్ అదన్నీ వల్ల అవ్వట్లేదు, డేట్స్ అదన్నీ సెట్ అవ్వట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఏదైనా ఈ రోజు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి ఈ రోజు వెళ్తున్నాం. డాడీకి కూడా వర్క్స్ అన్నీ ఉంది, అదన్నీ పక్కన పెట్టేసి అందరూ కలిసి ఈరోజు మంచిగా స్పెండ్ చేద్దామని వెళ్తున్నాం. సో మన ట్రిప్ ఎలా ఉంటుంది, మన టెంపుల్ విశేషాలు అదన్నీ నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఓకే ఓకే సో అవర్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 1.5 hours అయింది. కొంచెం లాంగ్ వెళ్తున్నాం, లాంగ్ ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం. కేరళ ట్రివాండ్రం నుంచి బార్డర్ అన్నమాట, తమిళనాడు బార్డర్ ఉన్న ఒక టెంపుల్కి వెళ్తున్నాం, అమ్మవారి టెంపుల్. సో మమ్మీ డాడీ బయటకు వెళ్ళారు. ఈరోజు మనం పొంగల్ చేస్తున్నాం టెంపుల్లో. సో పొంగల్ కోసం కొన్ని థింగ్స్ బై చేయాలని వాళ్ళు బయట వెళ్ళి అతన్ని తీసుకొని రావడానికి వెళ్ళారు. ఇప్పుడు నేను కుక్కు ఇక్కడ కార్లో కూర్చున్నాం. కుక్కు కుక్కు సో కుక్కుతో ట్రావెల్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే కుక్కు కోసం అప్పుడప్పుడు అక్కడక్కడ ఆగి కొంచెం కుక్కుని బయటకి తీసుకెళ్ళి కొంచెం వాకింగ్ అన్నీ చేయించి తర్వాత స్టార్ట్ అవ్వాలి. కంటిన్యూస్గా కుక్కుని పెట్టుకొని ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టం. సో కొంచెం ఆగి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఆగి కుక్కుని కొంచెం బయటికి తీసుకెళ్ళాలి. సో అదన్నీ కూడా చూపిస్తాను గాయస్ నేను. ఓకే, కారా స్నాక్ షాపా బేకరీ. తిను, బాగా తిను. నువ్వు తింటమే నాకు కావాలి. ఒకటి చూపిస్తాను. కుక్కుకి ఇంట్లో పడుకోవడం కంటే కార్లో పడుకోవడం చాలా ఇష్టం. సో తను ఎక్కువ నిద్రపోయేది కార్లోనే. సో మంచిగా నిద్రపోతుంది. హాయ్.
కొంచెం వాక్ చేపిద్దామని ఇక్కడ స్టాప్ చేసాం. నా కార్ బ్యాక్ సైడ్ చూడండి గైస్ ఎలా సెట్టింగ్ చేశానని. ఇదన్నీ పొంగల్ కోసం ఇదన్నీ పెట్టాం. అండ్ ఇదొకటి సీక్రెట్ బాక్స్ అన్నమాట. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా అరే చెప్పరా. ఇది కూడా చూపిస్తాను డాడీ వచ్చిన తర్వాత, ఇది బయటకి తీసి చూపిస్తాను. ఇది కుక్ థింగ్స్, కుక్కు బిస్కెట్, కుక్కు వైప్స్ అదన్నీ ఉంటుంది. ఇది పొంగల్ అదన్నీ పొంగల్ థింగ్స్ ఇదన్నీ. అండ్ ఇదే ఒకటి మిక్స్టరీ బాక్స్, దీంట్లో ఏమేమి ఉంటుందని నేను చూపిస్తాను. ఇది చూస్తే కొంచెం ఫన్నీగా ఉంటుంది, చూపిస్తాను నేను ఇదేమే. పొంగల్ చేయాలంటే మనం ఇది మడ్ పాట్ ఇది ఇక్కడ నుంచి బై చేయాలి. సో నా మమ్మీ బార్గెన్ చేస్తుంది. పెద్ద ప్లానింగే. ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకొని మా మమ్మీ బార్గెన్ చేసి బై చేస్తుంది. 80 రూపీస్ చెప్పారు. నా మమ్మీ బార్గెన్ చేసి మేబీ 50కో 60కో తీసుకుంటామని అనుకుంటున్నా, చూద్దాం. చాలా పెద్ద స్కెచ్ చేశాడు. ఓకే, ఫైనల్ ప్రైస్ 70 రూపీస్. 70 రూపీస్కి తీసుకుంది మా మమ్మీ. 10 రూపీస్ డిస్కౌంట్. చిటికలే. ఇది ఇక్కడ ఉన్న ప్రసాదం, మేము కూడా 2 తీసుకున్నాం. పొంగల్ చేసాం. పొంగల్ చేసి టెంపుల్లో వచ్చి జస్ట్ ప్రే చేసుకొని ఇప్పుడు బయటకు వెళ్ళి తినాలి. పొంగల్ చేసాం కదా, ఆ పొంగల్ తినాలి. ఇదే టెంపుల్ లోపల. ఇది తమిళనాడు ఉన్న ఒక ఫేమస్ టెంపుల్, మండకాడ్ అని. కేరళ తమిళనాడు బార్డర్లో ఉంది ఈ టెంపుల్. సో అందుకే చాలా రోజు తర్వాత వచ్చాము ఈ టెంపుల్కి. నాకు చాలా ఇష్టం కుంకుమం పెట్టుకోవాలంటే. బాక్స్ ఉంది, అది గురించి అది చూపించాను అని చెప్పాను కదా, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ బాక్స్ ఏంటి, దాంట్లో ఏమేమి ఉంది అని. సో కొంచెం కామెడీగా ఉంటుంది అని చెప్పాను కదా, కొంచెం వెయిట్ ఉంది, చూపిస్తాను. అయ్యో ఇదే మన బాక్స్, స్విగ్గీ బాక్స్. యాక్చువల్లీ ఇక్కడ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఎవరూ లేదు, అయినా కూడా ఇది యూజ్ చేస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు ట్రిప్ ఇలా వెళ్తున్న టైంలో కొంచెం ఫుడ్ అదన్నీ పెట్టాలి. ఇప్పుడు ఫుడ్ ఏదో ఒక కవర్లో పెట్టి బ్యాగ్లో పెడితే అదన్నీ కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో అందుకని దీంట్లో పెట్టి ఇలా పెడితే అలాగే ఉంటుంది. చూడండి, ప్రెషర్ కుక్కర్తో పాటు నా మమ్మీ పెట్టింది. చూడండి, కుక్కర్తో పాటు దీంట్లో ఉంది, అన్ని ఫుడ్ ఐటమ్స్ దీంట్లో ఉంది. వాటర్, ప్లేట్, స్పూన్, అది కూడా చూడండి న్యూస్ పేపర్లో ఇలా ర్యాప్ చేసి పెట్టింది నా మమ్మీ. నాకంటే హైజీన్లో కొంచెం పిచ్చి ఎక్కువ మమ్మీకి.
సో న్యూస్ పేపర్స్ ఇది ఎక్కడైనా కూర్చోవాలి అంటే కింద కూర్చోవాలి అంటే ఇది పెట్టి కూర్చోవచ్చు. సో అది ఇదేంటిది పికిల్ అండ్ స్పూన్స్ అవన్నీ ఉంది. సో ఇదే ఇప్పుడు హాట్గా పెడితే దీంట్లో హాట్గా ఉండదు, కోల్డ్గా పెడితే కోల్డ్గా ఉంటుంది. సో దానికోసం ఇది వాడుతున్నామన్నమాట. సో ఇది అలా యూజ్ అవుతుంది మనకి ఇలా ట్రిప్లో చిన్న చిన్న స్మాల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కుక్ చేసి మమ్మీ అన్ని దీంట్లో పెడుతుంది. కమాన్ వీడియోలో వచ్చి దిస్ ఇస్ మై మమ్మీ అండ్ మై కుక్కు. నా ఫ్యామిలీ ఎప్పుడు మిమ్మల్ని చూపించలేదు, నేను ఒక ఫ్యామిలీ బ్లాగ్ ఇంకొకటి చేస్తా, జస్ట్ చూపించాను అన్నమాట. సో మమ్మీ ఎక్కడ బయట వెళ్ళినా కుక్ చేసి పెడుతుంది, ఎందుకంటే బయట ఫుడ్స్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అందుకని కొంచెం ఫుడ్ మనకి ఏమేమి అవసరం ఉందో అదొకటి మమ్మీ కుక్ చేసి పెడుతుంది. ఇప్పుడు మనం పొంగల్ చేసాం కదా, అదే మనకి రోజు లంచ్, అది ఎలా తింటుంటామని అది కూడా చూపిస్తాం. ఓకే, అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం. సో చూడండి గాయస్, ఇదే మన లంచ్. టెంపుల్లో చేసిన రైస్ అండ్ మమ్మీ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని వచ్చిన సాంబార్ అండ్ పికల్. సో ఇలా తింటున్నాం. ఇక్కడ కార్ ఒక సైడ్లో ఆపి ఇక్కడ తింటున్నాం. సో ఫస్ట్ టైం నా మమ్మీ డాడీ నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చారు. థ్యాంక్ యూ. సో స్పెషల్ అపియరెన్స్. కుకు చెప్పు, కుకు హాయ్ చెప్పు నా ఆడియన్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు కుకు, హాయ్ అని చెప్పు. చెప్తావా? చెప్పవా నువ్వు హాయ్? సరేలే నువ్వు చెప్పకు, నేనే చెప్తా. తనకి కూడా ఫుడ్ రెడీ చేసి ఇక్కడ పెట్టాం, బట్ తను తినలేదు. ట్రావెలింగ్లో తనకి తినడం అంటే కొంచెం కష్టం, సో తనకి తినలేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను తింటా, నాకు ఆకలిగా ఉంది, నెక్స్ట్ నేను తింటా. గాయస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. నేను చెప్పినట్టు ఇదే నా కేరళ లైఫ్ స్టైలు. నా కేరళలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటా. బయటికి వెళ్ళిపోవాలంటే ఒకటోసారి. సో గాయస్, నా ఈ బ్లాగ్ ఇక్కడే రెండోసారి. సో గాయస్, నా బ్లాగ్ ఇక్కడే స్టాప్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇది తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. ఏదైనా మంచి లొకేషన్స్ చూస్తే కొంచెంసేపు అక్కడ ఆగి టీ ఏదో తాగి ఇంటికి వెళ్ళిపోవడం అంతే. సో నేను చెప్పినట్టు ఇదే నా కేరళ లైఫ్ స్టైల్, నా కేరళ బ్లాగ్, ఏదో చెప్పొచ్చు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అందరికీ టైం ఉందంటే ఇలా బయటికి వెళ్ళిపోవడం, లేదంటే ఇంట్లోనే స్పెండ్ చేయడమే నా హాబీ, లేదంటే నా లైఫ్ స్టైల్, లేదంటే ఎలా చెప్పాలి అదే. ఓకే, సో ఇంకా మీ మంచి కంటెంట్స్తో మీ ముందు బ్లాగ్తో వచ్చేస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.